నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఏపీ లిక్కర్ కేసులో తవ్వే కొద్దీ వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో మరిన్ని అరెస్టులు తప్పు అనే చర్చ జరుగుతోంది. గత 3 రోజులుగా నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డితో పాటు అప్పటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి అధికారులు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిందితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారని సిట్ అధికారులు తెలిపారు. లిక్కర్ స్కామ్లో వీరి పాత్రపై విచారణ అధికారులు నిర్ధారణకు వచ్చేశారు. మరోవైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన కన్సెషన్ స్టేట్మెంట్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్ర ఉంది అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డి A31 నిందితుడిగా, కృష్ణమోహన్ రెడ్డి A32 నిందితుడిగా ఉన్నారు. కాగా ఇదే కేసులో వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందుకు ఇక ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ పూర్తి కాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను కూడా సిట్ అధికారులు నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో A33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు మంగళవారమే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా గతంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడిన మాటలు మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందో ఆయన వివరించారు. ఎంపీ కృష్ణదేవరాయలు ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి మరియు పంపిణీ అనే 3 స్థాయిలలో అవినీతిని వివరించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆ సమయంలో పాలక పార్టీ మొదట్లో మద్యం నిషేధ హామీలతో ప్రజలను తప్పుదారి పట్టించిందని, తర్వాత మద్యం తయారీపై గుత్తాధిపత్యాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. నంద్యాలలోని స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి ప్రధాన డిస్టిలరీలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని, భారీ ఆర్థిక లావాదేవీల కోసం తక్కువ నాణ్యత గల మద్యం ఉత్పత్తి చేయడానికి బినామీ కంపెనీలు సృష్టించబడ్డాయని ఆరోపించారు. ఇంకా 20 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే IMFL డిస్టిలరీలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని, కమిషన్ల కోసం కొత్తగా ఏర్పడిన మరియు రాజకీయంగా అనుసంధానించబడిన సంస్థలకు 60% ఉత్పత్తి సామర్థ్యం కేటాయించారని ఆయన ఆరోపించారు. 2019 మరియు 2024 మధ్య 38 కొత్త మద్యం బ్రాండ్లు ఉద్భవించాయి. అవన్నీ అప్పటి పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే నియంత్రించబడ్డాయి. మునుపటి సంవత్సరాల నుండి స్థాపించబడిన బ్రాండ్లు మార్కెట్ నుండి క్రమ పద్ధతిలో తొలగించబడ్డాయి. వినియోగదారులు తెలియని మరియు ప్రామాణికం కాని బ్రాండ్లను కొనుగోలు చేయవలసి వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆడన్, గ్రేసన్స్, లీలా మరియు పివి స్పిరిట్స్తో సహా 26 కొత్త మద్యం కంపెనీలు పారదర్శకత లేవని, వ్యాపార పద్ధతుల ద్వారా 20,356 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయని కూడా ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ APSBCL వైఎస్ఆర్సీపీ సభ్యులతో అనుబంధించబడిన బ్రాండ్లకు ప్రయోజనం చేకూర్చడానికి మద్యం సేకరణను తారుమారు చేస్తుందని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా విక్రయించబడే మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది. పోటీని తొలగించే క్లోజ్డ్ ఎకో సిస్టమ్ను సృష్టించింది. గత 5 సంవత్సరాలలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన పెద్ద మొత్తం చూసుకున్నట్లయితే 99,413 కోట్ల రూపాయల ఆదాయంలో కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్గా లావాదేవీలు జరిగాయని, ఇది పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకల గురించి ఆందోళనను లేవనెత్తిందని ఆయన ఎత్తి చూపారు. మౌలిక సదుపాయాల లావాదేవీల ముసుగులో సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కు తరలించారని నివేదికలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల ప్రకారం ఈ కుంభకోణం 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఖజానాకు 18,860.52 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనివలన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ ఆదాయంలో వారి హక్కుగా లభించాల్సిన వాటా అందలేదు అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క చర్చలో, ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో జగన్ పాత్ర ఉందా లేదా, జగన్ పాత్ర ఎంత ఉంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఈ లిక్కర్ కుంభకోణం కేసులో జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉండడం గమనార్హం. ఇప్పుడు ఇందులో జగన్ పాత్ర ఎంతవరకు ఉంది?
ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఈ స్కామ్లో అరెస్ట్ అయ్యారంటే ఇక జగన్ అరెస్ట్ కూడా తథ్యమనే వార్తలు వస్తున్నాయి. జగన్ అధికారం కోల్పోయాక సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ధనుంజయ రెడ్డి వ్యవహారం గురించి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి అలాగే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ కుంభకోణం జగన్కి తెలిసే జరిగింది. జగన్ వాటా ఎంత అనేది కూడా బయటపడుతుందంటూ కూటమి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు. ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు. లోకేష్ పాదయాత్ర సమయంలో అందరి పేర్లు రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తేలుస్తాను, ఎవ్వరిని వదిలిపెట్టను అన్న లోకేష్ మాటలను కూడా గుర్తు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద మొత్తంలో మద్యం కుంభకోణం జరిగిందా? మాజీ సీఎంకి చాలా సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈరోజు అరెస్ట్ అయ్యారు. నిజంగానే ఇది జగన్కి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? జగన్కి తెలిస్తే జగన్ వాటా ఎంత? ఇక వీరిద్దరి అరెస్ట్ తర్వాత, గతంలో కొంతమంది అరెస్ట్ తర్వాత ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో పక్కాగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఇది నిజంగానే ఢిల్లీ కుంభకోణం కన్నా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం చాలా పెద్దది అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలను ఎంతవరకు మీరు సమర్థిస్తారు అనేది ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.